ఆత్మహత్యాయత్నం చేసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. రిపోర్టు వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు డాక్టర్ రవిశంకర్ రెడ్డి. ఉదయం 9:30 గంటలకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారని, రాగానే స్టమక్ వాష్ చేశామని చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి బెడ్ పక్కన ఆల్కహాల్ బాటిల్ తో పాటు శానిటైజర్ బాటిల్ ఉందని వాళ్ళ బ్రదర్ చెప్పారని, రిపోర్ట్స్ వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయంటున్న డాక్టర్ రవిశంకర్ రెడ్డితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. దానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వైద్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయ్ కృష్ణారెడ్డి ఎన్ని గంటల సమయంలో జాయిన్ అయ్యారు, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉదయ్ కృష్ణారెడ్డి గారిని ఉదయం 9:30 గంటల సమయంలో జయంతి హాస్పిటల్ ఎస్ఆర్ నగర్కి వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చారండి. అలాంగ్ విత్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు తీసుకొచ్చే సమయానికి ఆయన అన్కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళ అనుమానం అంటే ఈయన ఏమన్నా ఆల్కహాల్ మోతాదు ఎక్కువ తీసుకున్నారేమో అన్న అనుమానము, లేదా ఇంకేదన్నా శానిటైజర్ అట్లాంటివి తీసుకున్నారన్న అనుమానంతో ఆయన తీసుకొని వచ్చారని వాళ్ళు చెప్పారు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితే అవుతున్నారు బాగానే. ఆయన వచ్చే సమయానికి బాగా అన్కాన్షియస్గా ఉన్నారు. బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ తీసాము, స్టమక్ వాష్ కూడా చేసాము. ఆ స్టమక్ వాష్ కంటెంట్స్ కొంచెం క్లియర్గానే ఉన్నాయి. వాటిలో ఫుడ్ పార్టికల్స్ కానీ ఏం టాబ్లెట్స్ అట్లా ఏం కనపడలేదు. డ్రౌజీగా ఉన్నారు. ఒక 24 hours గడిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నామండి. మిగతా బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ వచ్చాక మనకి క్లారిటీ వస్తుందండి. మీరు ట్రీట్మెంట్ అందించే సమయంలో అంటే ఆల్కహాల్ ఒకటే ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారా? మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకుంటే ఒక మనిషి డ్రౌజీ అవటానికి చాలా అవకాశం ఉందండి. అది కాకుండా ఏదన్నా ట్యాబ్లెట్స్ ఓవర్డోస్ అయినా కూడా మనిషి పూర్తిగా అన్కాన్షియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మేము కూడా ఆ పరంగానే వైద్యం చేస్తున్నాం ఆయనకి. ఏదైనా ఒక 24 గంటలు గడిస్తే కానీ మనకు ఒక స్పష్టత రాదండి. సో లాస్ట్ 24 hours నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ఏ విధంగా ఉంటే తన కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా? అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడు ఏంటి? ముభావంగా ఉన్నారు, ఆహారం ఏం సరిగ్గా తీసుకోలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. అదండి. అంటే ఇంకేమైనా ఆల్కహాల్తో పాటు ఇంకేమైనా అంటే ఏదైనా తాగి ఉంటారనే భావన ఉందా? వాళ్ళ అనుమానం, కుటుంబ సభ్యుల అనుమానం అయితే అదే ఉందండి. మేము కూడా బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ పంపించాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.